భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నార్సింగ్ మండలంలో విచ్చలవిడిగా అక్రమ మట్టి దందా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అక్రమ గంజాయి స్వాధీనం. 235 గ్రాముల గంజాయి, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. మనిషికి పేరు ఎలానో బండికి నెంబర్ ప్లేట్ అలా తప్పక ఉండాలన్న మేడ్చల్ ట్రాఫిక్ సిఐ. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయన్న హనుమాన్ గౌడ్. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి వినతిపత్రం ఇచ్చిన దేవమ్మ. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లీపురంలో రాధికా రైస్ మిల్లులో భారీ పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. అల్లీపురం గ్రామానికి చెందిన రాధికా రైస్ మిల్లు వ్యాపారస్తుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లీపురంలో రాధికా రైస్ మిల్లులో భారీ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. మఠంపల్లి మండలం అల్లీపురం గ్రామానికి చెందిన రాధికా రైస్ మిల్లు వ్యాపారస్తుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందిందిగా గుర్తించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు హుజూర్ నగర్ సిఐ చెరమందరాజు, మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు, సివిల్ సప్లై అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 235 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయి విక్రయిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేశారు. ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేశారు. 6 నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా గాలిస్తున్నామన్నారు. వీరు గత నెల 20వ తారీఖున అరకు నుంచి 5 కేజీల గంజాయి కొనుగోలు చేసి హుజూర్ నగర్ పట్టణానికి తీసుకువచ్చారు. గత కొంత గంజాయిని ఇతరులకు అమ్మటం జరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న స్థలానికి వెళ్లగా అక్కడ పట్టుబడటం జరిగిందని తెలిపారు. గంజాయిని అమ్మినా, కొనుగోలు చేసిన పీడీ యాక్ట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు పోలీసులు. ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు హుజూర్నగర్ పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమయ్య గుడి వద్ద గంజాయి తాగుతూరు అనే సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమయ్య గుడి వద్దకు వెళ్ళి అక్కడ వారిని చూస్తే ఒక 6 మెంబర్స్ గుమ్ముగుడి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి వెరిఫై చేయగా 6 మందిలో ఒక అతను తన జేబులో నుంచి 2 ప్యాకెట్లు తీసి వేరే అతనికి ఇస్తుండగా పట్టుబడి చేసినారు. అసలు ఈ విషయం ఏందని తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది. ఎమ్మడే ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క 6 మందిని కూడా తీసుకుని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను మరియు ఒక బెలోనా వెహికల్ను దీన్ని తీసుకున్నాము. వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు పోయిన నెల 20వ తారీఖు రోజు ఒక 6 మంది కలిసి హుజూర్ నగర్ నుంచి ఒక బెలోనా వెహికల్ని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 5 కేజీలు గంజాయిని వీళ్ళు 6 మంది కూడా ఒక 20,000 రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని 5 కేజీల గంజాయిని ఒక కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక 2 వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తుంటే మొత్తం పట్టుబడి చేసినాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక 2 వ్యక్తులు ఇందులోంచి ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళని కూడా మళ్ళీ 2 కూడా మేము పట్టుబడి చేసి
6 మంది ఈరోజు మనం పట్టుబడి చేశాం. ప్రజలకు మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని విషయంలో టీఎస్ ల్యాబ్ ద్వారా మరియు రాష్ట్ర పోలీసు అందరూ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపమని చెప్పని ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క హుజూర్ నగర్ ప్రాంతంలో కూడా ఈ కల్చర్ ఉన్నది, ఈ గతంలో కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు మేము వచ్చిన తర్వాత 3 కేసులు నమోదు చేయడం జరిగింది ఈ గాంజాకి సంబంధించి. అందులో భాగంగా ఈరోజు కూడా వీళ్ళని 6 మందిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా గంజాయి కన్జ్యూమర్స్ కానీ, గంజాయి సెల్లర్స్ కానీ, గంజాయి ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎవరున్నా సరే వాటికి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ కనుక దాన్ని వాళ్ళు మానుకోలేకుండా చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. మరి వాటిపైన ఇప్పటికే 3-4 కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రజలకు మరియు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటిది ఏదైనా మీకు సమాచారం ఉన్నా మాకు కనుక సమాచారం ఇస్తే వాటిని మేము వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరుస్తాం. అదేవిధంగా మన యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా కూడా వాళ్ళ మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియపరుస్తాం. సార్ గంజాయిలో దొరికి గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు మా యొక్క ఉద్దినార్ పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమయ్య గుడి వద్ద గంజాయి తాగుతూరు అన్న సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమయ్య గుడి వద్దకు వెళ్ళి అక్కడ వారిని చూస్తే ఒక 6 మెంబర్స్ గుమ్ముగుడి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి వెరిఫై చేయగా 6 మందిలో ఒక అతను తన జేబులో నుంచి 2 ప్యాకెట్లు తీసి వేరే అతనికి ఇస్తుండగా పట్టుబడి చేసినారు. అసలు ఈ విషయం ఏందని తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది. ఎమ్మడి ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క 6 మందిని కూడా తీసుకురావడం జరిగింది. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను మరియు ఒక బెలోనా వెహికల్ను దీన్ని తీసుకున్నాము. వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీళ్ళు పోయిన నెల 20వ తారీఖు రోజు ఒక 6 మంది కలిసి హుజూర్ నగర్ నుంచి ఒక బెలోనా వెహికల్ని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంజాయిని వీళ్ళు 6 మంది కూడా 20,000 రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని 5 కేజీల గంజాయిని అక్కడ కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక 2 వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తుంటే మొత్తం పట్టుబడి చేసినాం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాటిలో ఒక 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక 2 వ్యక్తులు ఇందులోంచి ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఇద్దరు కూడా మేము పట్టుబడి చేసి వాళ్ళని కూడా చట్టం ముందు హాజరుపరుస్తాము. సరిపోతుంది. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశా వర్కర్లు సమ్మె చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు మద్దతు ఇచ్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశా వర్కర్లు సమ్మె చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు మద్దతు ఇచ్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల మధ్యాహ్న భోజన కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లు గ్రామాల్లో అనేక సేవలను అందిస్తున్నామని, గత ప్రభుత్వం ఆశా వర్కర్లను పట్టించుకోలేదని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ అనేక సార్లు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావం తెలపడం జరిగిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను నెరవేర్చాలని వారు కోరారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ, కవిత, నాగమణి, ఊర్మిళ, సిద్దమ్మ, మీనా, ఏసుమణి, సూర్యకళ, రాజమణి, అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్లకు పీఎఫ్ ఈఎస్ఐ, ఆశా వర్కర్లకు పీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి.
ఆశా వర్కర్లకు పిఎఫ్ఈఎస్ఐ ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత ఆశా వర్కర్లకు ప్రమాద బీమా ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సిఐటియు ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశా వర్కర్లకు పని భారం ఆశా వర్కర్లకు పని భారం. ఈరోజు జూలై 10వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిర్రు. ఆ పిలుపుని అందుకొని మేము ఈరోజు మా డిమాండ్స్ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి ఆశా వర్కర్లను గత 20 సంవత్సరాల నుంచి గ్రామాలలో స్వచ్ఛంద సేవలు చేస్తున్నాము. అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో రస్తారోకోలు ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము పట్టించుకుంటుందని మేము అనుకుంటున్నాము. మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి మేము సమ్మెలు చేసినప్పుడు ఆయన కూడా మాకు మద్దతు ఇచ్చిండు. మరి మొదట ఎక్కగానే మాకే ఆశాలకు న్యాయం చేసాడని మేము అనుకున్నాం, కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చినప్పటికీ. మా ఆశా వర్కర్లను మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి జాబ్ చార్టును ఇచ్చి మరి పిఎఫ్ఈఎస్ఐ కూడా కల్పించాలి. ఎంతోమంది ఆశా వర్కర్లు మరి కరోనాతో మరణించినారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అన్నీ రోడ్డున పడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎన్నడూ ఆశా వర్కర్లను గుర్తించలేదు. పనుల విషయంలో అయితే ప్రత్యేకంగా ఆశా వర్కర్ ఉంది. ఏ రిపోర్ట్ కోసమైనా ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళండి, ఆశ చేస్తుంది. ఆన్లైన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ ప్రభుత్వం మా మీదకి ఇన్ని పనులు నెట్టినప్పుడు మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మాకు రోగం వస్తే చూపించుకోవడానికి మాకు ఒక ఈఎస్ఐ కూడా లేదు. లక్షలు పెట్టుకోవడానికి మాకు స్తోమత లేదు. ఆరోగ్యం పాడైపోతుంది. నడిచి అందరు మోకాల బొక్కలు అరుగుతున్నాయి, వెన్నుపూసలు పరుగుతున్నాయి. ప్రభుత్వం మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు పిఎఫ్ఈఎస్ఐ కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మమ్మల్ని పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆశా వర్కర్లను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మనిషికి పేరు ఎంత అవసరమో బండికి నెంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అన్నారు. రాంగ్ రూట్ లో బైక్లు, కార్లు, ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. మనిషికి పేరు ఎంత అవసరమో బండికి నెంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అన్నారు. రాంగ్ రూట్ లో బైక్లు, కార్లు, ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ వాహనదారులను హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనర్ పరిధిలో రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వ్యక్తులకు సంబంధించి 150 కేసులు నమోదైనట్లు చెప్పారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు నమోదు చేశామని అన్నారు. నెంబర్ ప్లేట్ లేని మరియు రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం 200 వాహనాల వరకు సీజ్ చేసి చలాన్లు వేసి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. వాహనాలకు నంబర్ ప్లేట్ కనిపించేలా పెట్టుకోవాలని సీఐ సూచించారు. వాహనం రాంగ్ రూట్ లో నడపడం ఎంత నేరమో వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడం కూడా నేరమని అన్నారు. వాహనాలతో రోడ్డెక్కే ముందు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో ఇప్పటివరకు మోర్ దెన్ 150 ఎఫ్ఐఆర్స్ అయినాయి రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల. కేవలం మేడ్చల్ ట్రాఫిక్ కేసు లిమిట్స్లోనే 6 అయినాయి. 59 మంది వెహికల్స్ సీజ్ చేసేసి లాయర్ కేసు అప్లై చెప్పాము. దానివల్ల వాళ్ళకు సంబంధిత సెక్షన్ల మీద వాళ్ళకి ఫైన్ పడే సుమారు 5,000 నుంచి 10,000 వరకు ఫైన్ పడ్డది. మేము వితౌట్ నెంబర్ ప్లేట్ బండ్ల మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము. నెంబర్ ప్లేట్ లేకపోవడం అంటే మన పేరు లేకపోవడం ఎంత సహజమో బండి నెంబర్ ప్లేట్ కూడా అంతే సహజము. బోత్ సైడ్స్ నెంబర్ ప్లేట్ ఉండవలసిందే. నెంబర్ ప్లేట్ లేకపోతే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తాము. ఇప్పటి వరకు మేడ్చల్ పిఎస్ లిమిట్స్లో 200 వెహికల్స్ వరకు సీజ్ చేసినాము వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్. వాటికి నెంబర్ ప్లేట్ వేయించి చలాన్ వేయించి కౌన్సిలింగ్ చేయించినాక వదిలిపెట్టినాము. ఇక ముందు కూడా ఇదే స్ట్రిక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు కోరేది ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళొద్దు, కష్టాలు తెచ్చుకోవద్దు. దీనివల్ల చాలా నష్టపోతారు. సరైన రూట్ నడిచిన వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు రాంగ్ సైడ్ నడిచిన వాళ్ళు. అందుకని మీరు ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్ళండి, కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూరు గ్రామంలో అమ్మకుంట నుండి అక్రమ మట్టి రవాణా గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. మట్టి అక్రమ రవాణా సాగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండలంలో ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూరు గ్రామంలో అమ్మకుంట నుండి అక్రమ మట్టి రవాణా గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. మట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండలంలో ఆరోపణలు ఉన్నాయి.
మంగళవారం రాత్రి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో స్థానిక పోలీసులు టిప్పర్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జప్తి శివనూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్ చందు మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక మట్టి తరలించడం జరిగిందని, జప్తి శివనూరు గ్రామ శివారులోని అమ్మకుంట నుండి గత నెల రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, మండలంలో వీరికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఏఈ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ అమ్మకుంట నుండి మట్టిని తరలించారని, మట్టిని తరలించేందుకు ఎవరికి ఎలాంటి అనుమతులు లేవని, గత నెల రోజులుగా సుమారు 10,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు తెలుస్తుందని ఆయన తెలిపారు. అక్రమంగా మట్టిని తరలించిన వారిపై చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్ మరియు పోలీస్ శాఖకు నీటిపారుదల శాఖ తరఫున లెటర్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మండల్ ఇరిగేషన్ అయ్యి నా పేరు ప్రదీప్ రెడ్డి. నేను గత వన్ మంత్ బ్యాక్ నాకు విలేజెస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా అమ్మకుంటలో నుంచి మట్టి పోతుందని. నేను వచ్చి మా వాళ్ళని పంపించాను, నేను విజిట్ చేసిన, కొంచెం పోయింది. ఆ రోజు నైట్ డైలీ మా లస్కర్స్ని నైట్ ఒక 2-3 నేను వాచ్ అండ్ వార్డ్ బేసిస్లో పెట్టాను. వాళ్ళు నైట్ ఉంటున్నారు, వాళ్ళు 12:30-1 వరకు ఉండి ఎవరు ఏం తీయట్లేదని, వాళ్ళు జేసీబీలు రావట్లేదని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన 1 వీక్ తర్వాత చూస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. నైట్ అంతా 1 తర్వాత స్టార్ట్ చేస్తున్నారు, మార్నింగ్ వరకు కొడుతున్నారు. కానీ నా ఇది కొంచెం లోపలికి ఉండడంతో ఇది ఎవరికి కనిపించకుండా ఉన్నది. అలా లోపల రోడ్ సైడ్ ఉన్నదని మంచిగా ఉన్నాయి, లోపలికి ఉన్నదాన్ని కొంచెంగా ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఒక 10,000 క్యూబిక్ మీటర్ల పైన కొట్టారు. ఇక నేను ఇది ఇంతగానో అవసరం అన్నది ఒక రోడ్డుకి తప్ప ఇంకెవరికి అవసరం లేదు. ఇది ఈ కొట్టిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి అని ఎంఆర్ఓ గారికి నేను లెటర్ పెడతాను, ఎస్ఐ గారికి కూడా లెటర్ పెడతాను. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని. మీకు ఎటువంటి పర్మిషన్ ఏమన్నా? నా దగ్గర అయితే ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. మేము ఒక పర్మిషన్కి వచ్చినా కూడా వేరే ఊర్లో చెరువుకి వచ్చారు, పర్మిషన్ ఇచ్చినా కానీ దానిలో కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఓకే. జప్తి శివనూరు పరిధిలో ఉన్న అమ్మకుంట ధ్వంసంకు కారణం అయింది. నా పేరు షేక్ రుక్ముద్దీన్, ఎక్స్ ఉప సర్పంచ్ జప్తి శివనూరు. నేను ఒకటే చెప్పగలుగుతుంటున్నా, గత ప్రభుత్వాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదే బీఆర్ఎస్ గుండాలు ఇప్పుడు కూడా ఆగడం లేదు. వాళ్ళ గుండాయిజం చేసుకుంటా ఈరోజు ఈ చెరువు మొత్తం సాక్ష్యం ఉన్నది. కాంట్రాక్ట్ బీఆర్ఎస్ ఓడే కాబట్టి మట్టి అర్ధరాత్రికు అధికారుల కళ్ళు గప్పి వాళ్ళేమో 12 గంటలకు 11 గంటలకు స్టార్ట్ చేసి మా చెరువులు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఇట్టి విషయం మీద కలెక్టర్ గారు స్పందించి తక్షణమే అధికారులతో మాట్లాడి కాంట్రాక్ట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా జప్తి శివనూరు గ్రామ ప్రజల తరపు నుంచి మేము కోరడం జరిగింది. ఈ మట్టి మొత్తం రోడ్కు పోతున్నది. ఓ కాంట్రాక్ట్ ద్వారా అక్రమంగా బయట కూడా అమ్ముకుంటారు. ఈ కాంట్రాక్ట్ గుండాలు ఇంకెన్ని రోజులు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేయాలని మా రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు, మరి మన మా ఎమ్మెల్యే గారు రోహిత్ భాయ్ గారు, హనుమంతన్న గారు ఎంతో పాటుపడుతున్నారు. కాబట్టి గుండెలలో ఆగడం లేదు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలలనే ఉన్నారు వాళ్ళు. మా ప్రభుత్వమే కాదా, మా మాజీ ఎమ్మెల్యేలే కాదా, మా మాజీ డెప్యూటీసీలే కాదా, మా మాజీ జిల్లా చైర్పర్సనే కాదా అని వాళ్ళకి ఆగుడతలేరు వాళ్ళు. ఈ విషయాన్ని కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని మా ప్రజలకు అందరికీ న్యాయం కూర్చాలని కోరుకుంటూ వేడుకుంటున్నాము. ఇక్కడ ఈ మట్టి ధ్వంసం అవడం కారణం కాంట్రాక్ట్ మా జప్తి శివనూరు కాసలాపూర్ యాదగిరి అనేటోడే. ఆయననే కాంట్రాక్ట్ చేసి ఆయననే మట్టి బయట అమ్ముకుంటున్నాడు. ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని మన ఇరిగేషన్ గారు ప్రదీప్ రెడ్డి గారికి చెప్పినాం, ఆర్ఏ గారికి కూడా చెప్పినాం, పోలీసు వ్యవస్థకు కూడా చెప్పినాం. పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాం. ఇప్పుడు కలెక్టర్ గారికి మేము చెప్పడం ఇదే వినవించుకుంటున్నాము. ఏమిటంటే ఇటువంటి గుండాలకు తావు లేకుండా చూడాలి, ప్రజా సొమ్ము ప్రజలకి చెందాలని మా గవర్నమెంట్ స్వచ్ఛందంగా డైరెక్ట్ చెప్తుంది. కాబట్టి ఇటువంటి గూండాలకు అరికట్టేందుకు మీరు చర్య తక్షణమే తీసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మకుంట నుండి ఈ మట్టి మాఫియా వాళ్ళు విచ్చలవిడిగా మట్టి ధ్వంసం చేస్తున్నారు. రాత్రి వేళలో అధికారులు పండుకున్న వేళలో చూసి మట్టిని విపరీతంగా బయట రోడ్ల కాంట్రాక్ట్ల పేరు చెప్పుకుంటూ తరలిస్తున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. అధికారులతో కూడా మాట్లాడినాము, దాని తక్షణ చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మన దీనిపైన కాసలాపూర్ యాదగిరి రెడ్ హ్యాండ్గా దొరికాడు నైటు.
దాన్ని బట్టే చర్యలు తీసుకోవాలని మనవి. కాంట్రాక్ట్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బట్టు అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అభిమానుల ఆధ్వర్యంలో బట్టు అంజిరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో అనిల్ మొగిలి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ పల్లెమీది చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బట్టు అంజిరెడ్డికి శాల్వాతో సత్కరించి పూల మొక్క అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బట్టు అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అభిమానుల ఆధ్వర్యంలో బట్టు అంజిరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో అనిల్ మొగిలి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ పల్లెమీది చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బట్టు అంజిరెడ్డికి శాల్వాతో సత్కరించి పూల మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లెమీది చంద్రారెడ్డి మాట్లాడుతూ బట్టు అంజిరెడ్డి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మా ఆత్మీయులు బట్టు అంజిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గంగాధర్, ఎస్కే బురాన్, అహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇంటి ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. నిధులు విడుదల చేయకుండా కేవలం ప్రొసీడింగ్ ఇచ్చి పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లను ఉరివేసుకునేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇంటి ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్లు గార్ధపల్లు తోమినారా టీఆర్ఎస్ నాయకులను సూటి ప్రశ్న వేశారు. టీఆర్ఎస్ నాయకులు సిగ్గుస్థిరం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో అండర్ డ్రైనేజీ, ఇంటర్నల్ రోడ్డు, రింగ్ రోడ్డు, ఇందిరా పార్క్ నుంచి కోట మైసమ్మ రోడ్డు పనులపై తాము చర్చకు సిద్ధమన్నారు. ఈ చేతకానితనంతో 10 సంవత్సరాలుగా పూర్తి చేయలేక కేవలం 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు సహించేది లేదని హెచ్చరిస్తున్నామన్నారు. మీకు చేత కాకపోతే మీ నాయకునితో ఎమ్మెల్యేగా రాజీనామా చేయించడని కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తుందన్నారు. నిధులు విడుదల చేయకుండా ఎన్నికల ముందు హడావిడిగా ప్రొసీడింగ్లను సృష్టించి ఆగం పనులు, భాగం పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లకు పైసలు రాక ఉరి వేసుకునే పరిస్థితి సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. దీనికి పూర్తిగా ప్రతాప్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి కూడా అభివృద్ధిపై సమీక్ష చేయాలని మీ ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించాలని, మీ ఎమ్మెల్యే ఏ ఫామ్ హౌస్ లో ఉంటూ ఇతర నియోజకవర్గ నాయకులకు టైం ఇస్తుండు గానీ గజ్వేల్ అభివృద్ధి పనులపై సమీక్ష చేయడానికి సమయం దొరకటలేదని కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు రేషం ఉంటే కేసీఆర్ తో కొట్లాడి ఫామ్ హౌస్ కాకుండా గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఉండే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒత్తిడి చేయాలన్నారు. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా నర్సారెడ్డి గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ గారు, ఆయన పదవి కోల్పోయినా, ప్రభుత్వాన్ని కోల్పోయినా కూడా ప్రజల్లోకి రాకుండా, ప్రజల సమస్యలను తీర్చకుండా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలకు ఏవైతే వాళ్ళకు చేయాల్సిన కనీస సౌకర్యాలు ఉన్నాయో అవి చేయకుండా ఈరోజు ముఖం చాటేసుకొని ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఆయన పేరు చెప్పుకొని ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మేము అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకునే నాయకులను ఒకటే అడుగుతున్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి గజ్వేల్ మున్సిపల్ ప్రజలకు మీరు చేసింది ఏమున్నది? ఈరోజు గజ్వేల్లోని వార్డుల్లో ఎక్కడికి పోయినా కూడా మట్టి రోడ్లు ఈ రోజు కూడా కొంచెం వర్షాలు పడితే నెరవేరని పరిస్థితి ఈరోజు గజ్వేల్ మున్సిపల్లోని వార్డుల్లో ఉంది. అలాగే గజ్వేల్లో గెలిచిన మొదటి సభలో గజ్వేల్ పట్టణానికి 5,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు వరకు 500 ఇండ్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఆ ఇచ్చిన ఇండ్లు కూడా లెక్కపత్రం లేకుండా ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా గాలికి వదిలేసిండు. ఈరోజు గజ్వేల్ బస్ స్టాండ్ చూసుకుంటే
ఎవరికి పనికి రాకుండా తీసుకుపోయి గజ్వెల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఓన్లీ కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రోజు ఆ బస్ స్టాండ్ అక్కడ కట్టిరు, కానీ అది ఎవరికి పనికి వస్తుంది? ఈ రోజు ఆ బస్ స్టాండ్ లో ఎవరు ఆగుతున్నారు? ఈ రోజు ఆ బస్ స్టాండ్కి ఎవరు పోతున్నారు? ఈ రోజు గజ్వెల్లో ఎంతో అద్భుతమైన ప్లేస్ లో బస్ స్టాండ్ తీసేసి ఈ రోజు సాయంత్రం అయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ బస్సులు ఎక్కే టైంలో వాళ్ళు పడుతున్న నరకయాతన అసలు చెప్పలేనిది. ఈ రోజు ఏదైతే మీరు బస్ స్టాండ్ ముంగట నిలబడి మేము ఇది ఇచ్చినాము అది ఇచ్చినాం అని చెప్పేసి అన్నారు, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టే ఈ రోజు మిమ్మల్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిర్రు. రాబోయే రోజుల్లో తప్పకుండా గజ్వెల్ అభివృద్ధి విషయంలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో కానివ్వండి, తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుండి ప్రజల మన్ననలు పొంది మీలాంటి వాళ్లకు అసలు అధికారం అనేది కలలానే ఉంచబోతున్నారు. ఇది వాస్తవం. తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని బయట కూడా వెళ్లకుండా ప్రజలు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ దొంగ మాటలు ఈ ముచ్చట్లన్నీ మానుకొని అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్కి తోడుగా నిలబడి అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా పనిచేయండి. కానీ ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా పనిచేస్తే రేపటి రోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్, మీ అందరికీ ఇది హెచ్చరిక కాంగ్రెస్ కార్యకర్తల తరఫున. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోగానే బీఆర్ఎస్ నాయకులకు మతి కోల్పోయి ఈరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖబర్దార్, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ నుండి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధితో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతాప్ రెడ్డి గారు, మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న మా కాంగ్రెస్ పార్టీపై మీరు బురద చల్లుతున్నారు, నిధులను ఆపినామని. ఒకవేళ మేము నిధులను ఆపినట్టు ప్రూఫ్ చేస్తే దీనికి మేము దేనికైనా రెడీగా ఉన్నాం. చర్చకు నీకు దమ్ము ఉంటే చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం. మీ హయాంలో 10 ఏళ్ళు మీ గార్ది పళ్ళు తొమ్మిరా, 10 ఏళ్ళకేంచి మీరు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఉన్న బస్టాండ్ తొలగించి ఈరోజు ఊరు అవతల కట్టిరు. అది ఈరోజు అసాంఘిక కార్యక్రమానికి నిలయమైంది. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నట్టు విద్యా సంస్థలను తొలగించి ఊరవతల పెట్టిరు. ఈరోజు విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గ్రహించినవా అని ప్రశ్నిస్తున్నాం. గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి కేవలం ప్రొసీడింగ్లు ఇచ్చి పన్నులు చేయించారు, నిధులు విడుదల చేయలేదు. ఈరోజు వాళ్ళ పరిస్థితి, కాంట్రాక్టర్ల పరిస్థితి ఉరు వేసుకునే పరిస్థితిలో ఉన్నది. దీనికి బాధ్యులు ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం నోరుందని మీడియా ముందు ఏదో మాట్లాడాలని ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం. గజ్వెల్ నియోజకవర్గానికి వస్తే మా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కేసీఆర్ ఈరోజు ప్రజలను ముఖం చూపెట్టకుండా ముఖం దాక్కున్నాడు. ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్న ఫామ్ హౌస్లో పనుకుంటా ఈరోజు కాంగ్రెస్ మన గజ్వెల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందుబాటులో లేకుండా ఈరోజు వేరే నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమీక్షల సమావేశాలు నిర్వహిస్తున్నావు. మొదలు నిన్ను గెలిపించిన గజ్వెల్ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించు కేసీఆర్ గారు. మీరు గజ్వెల్ నియోజకవర్గంలో సమీక్ష చేయండి. ఈరోజు మీకు క్యాంప్ ఆఫీస్ ఉంది, అందులో వచ్చి కూర్చోండి. ఈ అభివృద్ధిపై సమీక్ష చేసి ఈరోజు ఎమ్మెల్యే మీరు ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్తే జనాలు అమాయకులు కారు, అంత గ్రహిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి కేవలం షో మాత్రమే ఉంది. 1 రూపాయి మీరు నిధులు విడుదల చేయలేదు. అసంపూర్తిగా రింగ్ రోడ్ ఉంది, అసంపూర్తిగా ఇందిరాపార్క్ నుండి కోటమైసమ్మ రోడ్ ఉంది. ప్రతిదీ అసంపూర్తిగానే ఉంది, ఏ ఒక్క పూర్తి చేయలే. 5,000 డబుల్ బెడ్రూమ్లు కడతామని చెప్పి ఈరోజు 11 మందిలు కూడా పబ్లిక్ కి పంచలేని నిస్సహాయ స్థితిలో మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండే. ఈరోజు మా మీద బురద చల్లిన తర్వాత మాత్రం ప్రజలు దీన్ని నమ్మరు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో జూలై 10వ తేదీన కార్మికుల డిమాండ్స్ రోజు సందర్భంగా మాసైపేట మండల కేంద్రంలో సిఐటియు కార్మికులు కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చాలీ వేతనాలతో జీవనం సాగిస్తున్నామన్నారు. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో జూలై 10వ తేదీన కార్మికుల డిమాండ్స్ రోజు సందర్భంగా మాసైపేట మండల కేంద్రంలో సిఐటియు కార్మికులు కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం సిఐటియు మాసాయిపేట మండలం అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు కిషన్, నరసింహులు, శివ, కుమార్, యాదగిరి, మంజుల, రామమ్మ పాల్గొన్నారు. మండలము గ్రామ పంచాయతము మేము అన్ని మాట్లాడుకుంటే ఏమనగా మాకు జీతాలు సరిపోతలేవు. జీతాలు ఇస్తే జీతాలు సరిపోతలేవు మాకు. ఎందుకంటే ఈ సియాట్ మేము 15 ఏళ్ళ కోలే పని చేస్తున్నాము. మాకు ఒక 26,000 మాకు పైసలు మన వేతనాలు పెంచాలని మేము ఈ గ్రామ పంచాయతీలము మాట్లాడుతున్నాము. మాసేపేట మండలం కూడా మాసేపేట ఉండగా కూడా మాకు ఏమీ లాభం చేయలేదు. మాకు ఏమీ కూడా చేయలేదు. మాకు మళ్ళా మున్సిపాలిటీ కూడా వాళ్ళకి చెప్పుకునే జీతాలు మాకు తక్కువ ఉన్నాయి. మేము కూడా కరెక్ట్ చేస్తలేమో వాళ్ళ లెక్క. ఎవరైనా ఇన్ని మాకు కలెక్టర్ అని పోయినాము, ఏది మాకు ఫలితం లేదు. ఏమరాతానికి పోయినా ఏం ఫలితం లేదు. ఎవరైనా అడుగుతున్నాం, అంత పెద్ద మనుషులను అడిగినా మాకు ఏం లాభం లేదు. ఆ మున్సిపాలిటీగా ఏం చేస్తారు, మేమేం పని చేస్తున్నాము. మీరు దీన్ని వెంటనే మాది మాట అందుకొని మీరు వెంటనే మాకు ఏదో చెల్లించాలని మేము అందరము ఒక గ్రామ పంచాయతీలో మాట్లాడుతున్నాము. మేము పొద్దున 5 గంటలు వేసి 5 గంటల దాకా పనులు చేస్తున్నాము. మేము ఒక నెల బంద్ చేసినాం అనుకో, ఊరంతా కంపెలేస్తారు సార్. మీరు మా మాటలు విని వెంటనే చెల్లించి మాకు ఏదో 26,000 మాకు పెంచాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన తిగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో తిగుల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఉప్పల ప్రవీణ్ కుమార్ ను నియమించారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన తిగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జగదేవ్పూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి సమక్షంలో తిగుల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఉప్పల ప్రవీణ్ కుమార్ ను నియమించారు. ఈ సందర్భంగా తిగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మండల గ్రామ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిగుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను అవకాశం కల్పించిన ప్రజలందరికీ, అలాగే తుమ్కుంట నర్సారెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ నాయకులు అందరికీ హృదయపూర్వక నా నమస్కారాలు. ఈ సందర్భంగా నేను తెలియజేయనిది ఏంటంటే, గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ముందుకు సాగుతానని, మీ అందరి సహాయ సహకారాలు నాకు ఖచ్చితంగా ఉండాలని, మీ ఆశీస్సులు నాకు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కృషి చేసి ముందుకి సాగుదాం. ప్రజలకి ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, ముందుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 3 విద్యార్థులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రమేష్ సన్మానించారు. 10 జీపీఏ సాధించిన అభిలాష్, జాహ్నవి, దీపిక అనే విద్యార్థులకు సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆర్థిక సహాయం అందించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 3 విద్యార్థులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రమేష్ సన్మానించారు. 10 జీపీఏ సాధించిన అభిలాష్, జాహ్నవి, దీపిక అనే విద్యార్థులకు సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చదువులో ప్రతిభ చూపిన వారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని, మంచి ఫలితాలు సాధించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరవచ్చని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం ఉచితంగా అందిస్తున్నామని, శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు మీకు సంబంధించి 1 minute కూడా వేస్ట్ కాకుండా
మీరు కార్యాచరణ రూపొందించి మీరు కనుక చదివితే మంచి మార్కులు మీ సొంతం అవుతాయి, మంచి జీపీఏ మీకు వస్తాయి. మంచి జీపీఏ మీకు వస్తే బాసర ట్రిపుల్ సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అయ్యారు. తర్వాత ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఫ్రీ సీట్ ఇస్తామని మీ ఇంటి దగ్గరికి వస్తారు వాళ్ళు. అంటే బాగా చదివే పిల్లలు బాగా ఉన్నారంటే మీ ఇంటి చుట్టూ వాళ్ళు తిరిగి మీకు ఫ్రీ అడ్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అంటే బాగా చదివే పిల్లలకి సమాజంలో ఎక్కడైనా గౌరవం ఉంటుంది. అందరూ మీ ఇట్లా కాలేజీ వాళ్ళే కాకుండా ఇట్లా దాతలు కూడా మీకు ప్రోత్సహించడానికి ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని అభినందించడానికి విచ్చేసి మరి ఇచ్చేసినటువంటి నరేందర్ వాళ్ళ మదర్కి, ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికి కూడా మరోసారి స్వాగతం చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు స్పిరిట్గా తీసుకున్నారంటే మీరు క్లాస్లో గట్టిగా చదవగలుగుతారు. అదొకటి. ఇంకొకటి సార్, లాస్ట్ టైం నేను పిల్లలకి బ్యాడ్జెస్ ఇచ్చినాను సార్. ఫస్ట్ సెకండ్ క్లాస్ బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేసాను. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేసాను. అవి చూస్తుంటే ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటే నెక్స్ట్ వాళ్ళకి అనిపించాలి, నెక్స్ట్ మంత్ నాకు ఆ బ్యాడ్జ్ రావాలా, నెక్స్ట్ ఇయర్ నాకు ఆ బ్యాడ్జ్ రావాలనిపించాలా. కొంచెం దయచేసి అది చూడండి సార్. నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా మీరు బాగా ఇనిషియేట్ చేసేసి స్పోర్ట్స్ కూడా బాగా ప్లాన్ చేసుకోండి. మీకు స్పోర్ట్స్ ఒకవేళ టైం కింద మీద ఏంటంటే మీరు సార్కి ఇనిషియేట్ చేయండి, సార్ స్పోర్ట్స్ కండక్ట్ చేయండి సార్ అని చెప్పేసి దట్ ఐ విల్ రెడీ టు డూ. మీ వీడియో వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్సింగ్ మండలంలో విచ్చలవిడిగా అక్రమ మట్టి దందా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అక్రమ గంజాయి స్వాధీనం, 235 గ్రాముల గంజాయి, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. మనిషికి పేరు ఎలానో బండికి నెంబర్ ప్లేట్ అలా తప్పక ఉండాలన్న మేడ్చల్ ట్రాఫిక్ సిఐ. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయన్న హనుమాన్ గౌడ్. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి వినతిపత్రం ఇచ్చిన దేవమ్మ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.